లేక తప్పనుకుంటే ఆ వ్యాఖ్యలు క్రమశిక్షణ రాహిత్యం అని భావిస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ అడగాలి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవనుకుంటే పార్టీ నుంచి పంపించేయాలి. అది లేదు ఇది లేదు. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం తాత్సారం చేసే కొద్దీ గులాబీ దళంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. పూర్తిగా దూరం పెట్టినట్లేనా, లేదంటే పంచాయతీ ఎన్నికల దాకా ఆగుతారా? అటో ఇటో తేల్చకుండా ఎన్ని రోజులు ఇలా నానుస్తారు? అందుకే కవిత విషయంలో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? బాస్ కూతురు విషయంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే అధిష్టానం దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై కవిత ఎప్పుడైతే బహిరంగ కామెంట్స్ చేశారో అప్పటి నుంచి గులాబీ పార్టీ క్యాడర్ ఆమెతో అంటిముట్టనట్టే ఉంటోంది. కవిత సైతం తన జాగృతి ద్వారానే కార్యక్రమాలు చేస్తున్నారు. కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగడంపై ఇటు పార్టీ క్యాడర్తో పాటు అటు జాగృతి శ్రేణుల్లోనూ అనిశ్చిత పరిస్థితి నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో కవిత తన క్యాండిడేట్లను రంగంలోకి దింపుతారా, లేక బీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతిస్తారో తేలాల్సి ఉంది. అటు పార్టీ పెద్దలు గుంభనంగా పంచాయతీ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తాను రాసిన లేఖ బయటికి రావడంతో ఆ లేఖ ఎలా లీక్ అయిందో చెప్పాలని కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని బహిరంగ కామెంట్స్ చేశారు. పార్టీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీకి కవితకు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తాజాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ని కవిత స్వాగతించారు. అది జాగృతి విజయంగా తన నివాసంలో కార్యకర్తలతో కలిసి సంబురాలు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత సంబురాలు చేసుకోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కవితకు బీసీ రిజర్వేషన్లతో ఏం సంబంధమని ప్రశ్నించారు. దీంతో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై పార్టీ ముఖ్య నేతలెవరూ రియాక్ట్ కాలేదు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మల్లన్న కామెంట్స్ ని ఖండిస్తూ నోట్ రిలీజ్ చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ మాట్లాడకపోవడంపై వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు కవిత. ఇక కవిత సైతం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే తాను సమర్థించానన్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు తన దారికి వస్తారన్నారు. కవిత సైతం బీఆర్ఎస్ పార్టీపై అటాకింగ్ చేసినట్లుగానే మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ కి కవితను దూరం పెట్టే విధంగా అధిష్టానం తీరు ఉన్నట్టు చర్చ నడుస్తోంది. గతంలో గులాబీ పార్టీ నుంచి ఆలే నరేంద్ర, విజయశాంతి, డిఎస్ లాంటి నేతలకు నేరుగా పార్టీ నుంచి బయటికి పంపకుండా వారే వెళ్లిపోయేలా పొగబెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది. ఇప్పుడు కవిత విషయంలోనూ గులాబీ పార్టీ అధిష్టానం అదే స్ట్రాటజీతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాల పర్యటనలో సైతం కవితకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరంగానే ఉంటున్నారు. కేసీఆర్ మౌనం వీడే వరకు కవిత విషయంలో ఈ అనిశ్చితి పరిస్థితి కొనసాగేలా ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కొడుకు కేటీఆర్ కు మద్దతు ఇస్తారా, లేక బిడ్డ కవితకు మద్దతిస్తారా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తల్లోనే కాదు, కవిత అనుచర వర్గంలో కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కు ముగింపు ఎవరిస్తారు అనేది తెలుగు సీరియల్లా సాగుతూనే ఉంది. పార్టీకి నష్టం జరగనంత వరకు కవితను టచ్ చేయరని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముందు స్థానిక ఎన్నికల్లో ధూమ్ధామ్ చేయాలనే ఆలోచనలోనే పార్టీ పెద్దలున్నారు. ఈ టైంలో కవిత గురించి ఆలోచించే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ కవిత జాగృతి నుంచి అభ్యర్థులను బరిలోకి దించితే పరిస్థితి వేరేలా ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ఆ కాక పుట్టేదాకా చూద్దాం అనే ధోరణిలోనే గులాబీ పార్టీ పెద్దలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సేమ్ టైం కవిత వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.